తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఏఎల్సి సంఘానికి మరొకసారి మంగళగిరి వచ్చి ఎన్నోసార్లు మంగళగిరి కోర్టుకు వస్తూ ఉంటా, కానీ ఇలా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని పురస్కరించుకోవడానికి మీ అందరూ నాకు సమకూర్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు. మొదటగా తర్వాత వరప్రసాద్ గారు ప్యారిష్ పాస్టర్ గారికి, అలాగే నవీన్ అసిస్టెంట్ పాస్టర్ గారికి, అలాగే దయా రత్నం పాస్టర్ గారికి, అలాగే స్త్రీల సంఘ సభ్యులందరికీ కూడా, సుమతి గారు మరి ముఖ్యంగా అందరు నిలబెట్టి, అందరూ పెద్దలు ఉన్నారు, చిన్నపిల్లలు యవనస్తులు ఉన్నారు, అందరికి కూడా దేవుని పేరిట శుభాభివందనాలు. మరి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నవి స్త్రీల గురించి చెప్పాలి అంటే, నిజంగానే ఇప్పుడు పాట పాడారు కదా, మరి ఎంతమంది కళ్ళం నీళ్ళు వచ్చారు నాకు తెలియదు, కానీ నాకైతే మీ మధ్య నుంచి చూడడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నాకు చాలా కన్నీరు వస్తుంది. కానీ ఆపుకోవాలి కదా, మరి అది శ్రేష్టమైన ఈ కన్నీళ్ళు అన్నిటిలో ప్రపంచంలోకి శ్రేష్టమైందంటే కన్నీరు. నిజంగా స్త్రీలు నిలబడతాం అనేది చాలా గొప్ప విషయం. దావీదు గారు ఎలా చెప్పారో తెలియదు, కానీ ఆ కీర్తనలో రాసినప్పుడు పైన పాయింట్స్ వేరుగుంటాయి, క్రింద వేరుగుంటాయి, కానీ అక్కడ వచ్చేసరికి సైన్యముగా నిలబడుతుంది అని చెప్పి స్త్రీల గురించి చెప్పారు. ఆయనకి మరి దర్శనం కనిపించిందా, ఏం కనిపించిందా అని మనం ఆలోచిస్తే, దేవుడు మాట్లాడుతూ ఎన్నో రకాల మాటలు ఆయనకి చెప్తూ అద్భుతమైన స్త్రీ గురించి చెప్పారు. స్త్రీని రకరకాలుగా సాతానుడు బయటే నించోబెట్టాలని, సంఘంలోకి రానియకూడదని, లేకుంటే దానికి ముసుగు వేసేసి బయటే అసలు దేవుని సన్నిధిలోకి రానియకూడదని తన ప్రణాళికని మనం అనుకుంటాము. సాతాను మన మాటలన్నీ వింటుంది అని. దానికి తెలిసింది ఏంటంటే పైన క్రియలు మాత్రమే, లోపల అంతర్గతంగా మనం చేసే పనులు ఒక్కటి కూడా దానికి తెలియదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే సిలువలో యేసు ప్రభు చనిపోతున్నారు కాబట్టి ఇక ఏమీ లేదు, అంతా సమాప్తం అయిపోయింది అనుకుంటుంది. అక్కడే స్టార్ట్ అవుతుంది అసలు దేవుని పని అని తనకు తెలీదు సాతానికి. అలాగే స్త్రీని అణిచిపెట్టేస్తుందని అని అనుకుంటుంది, కానీ స్త్రీల ద్వారా ఎంత గొప్ప శక్తి వస్తుందని తనకు తెలియట్లా. అందరికీ మరొకసారి వందనాలండి. మరి నేను కూడా లా అయిపోగానే హైదరాబాద్ ప్రాక్టీస్కి వెళ్ళాను. అక్కడ అప్పుడే రక్షణ పొందుకున్నాను. అంటే క్రైస్తవ కుటుంబమే, కుగ్లర్ హాస్పిటల్, లూథరన్ చర్చ్ మాకు ప్రియమైన దేవాలయాలు. గుంటూరులో మాథ్యూస్ చర్చ్కి ఎక్కువ వెళ్తాము. అయితే నేను ప్రాక్టీస్ కోసమని హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే ఒక్క క్రిస్టియన్ ఫ్యామిలీస్ కాదు కదా, ఓల్డ్ సిటీలో ఉంటామన్నమాట. చాలా భయంకరమైన ఏరియా. చెప్పాలంటే మేము ఉండేటువంటి స్థలంలోనే చంపేసి తలకాయలు పడేస్తారు. గార్బేజ్ హౌస్ పెద్దది ఉంటుంది అనమాట. అలాంటి ఏరియాలో దేవుడు తీసుకెళ్ళి పెట్టారు. చాలా దుఃఖపడేదాన్ని, ఏంటి ఇలాంటి ఏరియాలో ఉన్న అసలు చర్చిలో లేవా హైదరాబాద్లో అని చెప్పేసి వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ దేవుడు అక్కడ నిలబెట్టుకుని అక్కడే మందిరాన్ని స్థాపించుకోవడం. అంటే మందిరం అంటే మాకేం కన్స్ట్రక్షన్స్ అట్ట ఏం లేవు, కానీ ఒక 50 మెంబర్స్ కూర్చునే హాల్. మరి నా స్నేహితురాలు కామేశ్వరి గారు మరి ఎంతో ప్రేమతో తను దేవుని నమ్ముకున్నారు. మరి తను నాతో పాటు వచ్చారు. తను ఒక హాల్ని ఇచ్చారనమాట. ఇల్లంతా కింద పోర్షన్ అంతా కూడా దేవుని కొరకు పని చేస్తూ ఉన్నాం అనమాట. 22 years అయింది అక్కడ చర్చ్ స్థాపించి. చాలామంది రక్షణ పొందుకున్నారు, వస్తారు వెళ్తూ ఉంటారు. అక్కడ ఉన్నదంతా క్రైస్తవ ఫ్యామిలీస్ 3 అనమాట. అంతేకాదు నేను సిటిఓయు అంటే క్రిస్టియన్ ట్రస్ట్ ఓపెన్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను రీసెంట్గా. అలాగే ఎలవ్ బైబిల్ కాలేజీలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ వింగ్లో లీగల్ అడ్వైజర్గా కూడా ఉన్నాను. ఇలా దేవుడు మరి మేడం చెప్పినట్లుగా మరి దేవుని సేవ చేస్తూ అనేక మందికి చాలా మంచి సలహాలు ఇస్తూ లాపరంగా కూడా, ఎందుకంటే తప్పకుండా మనం తెలుసుకోవాలి. లా అనేది కూడా మనకు చాలా అవసరం. బైబిల్లో మనకి ఇచ్చింది ఫస్ట్ మోషే గారి ద్వారా లానే, కాబట్టి వి మస్ట్ బి నోన్. అయితే ఇక్కడ మనకి ఈరోజు 3 స్త్రీలు కనబడుతున్నారు. ఒకరు వచ్చేసి కనానుగ స్త్రీ, 2 వచ్చేసి త్రితేరియా స్త్రీ, 3 వచ్చేసరికి యూదులారైనటువంటి ఎస్తేరమ్మ కనబడుతున్నారు. ఒకరు కుటుంబం కోసం పోరాడితే, ఒకరు సంఘం కోసం పోరాడితే, ఒకరు జాతి కోసం పోరాడారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కుటుంబం కోసం వచ్చిన ఆమెమో ఒక పాపను రక్షించుకోవాలి, తన కుమార్తెకి రక్షణ కావాలి, తన కుమార్తె బ్రతకాలని ఆశపడుతుంది. ఇది సహజం అండి మనందరికీ. కుటుంబంలో ఎవరికి చిన్న పాప కాదు, పెద్దవారికైనా జ్వరం వస్తే ఎంత భయపడిపోతాం. అమ్మో ప్రాణం పోతుందేమో, జ్వరంతో చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఏదో అయిపోతుందని భయపడతాం. కనాను స్త్రీ, ఎవరి కనాను స్త్రీ? కనానీళ్ళు అంటే మనకు బాగా తెలుసు. హాము కుమారుడు, నోహ గారి కుమారుడు యొక్క కుమారుడు. కనానీయుల్ని దేవుడు కొట్టేస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన చేసినటువంటి తండ్రి చేసినటువంటి పాపము
పిల్లలకు వచ్చింది. కాబట్టి హాము కుమారుడైనటువంటి కనాను వంశం అన్నమాట. కనానీయులు ఆల్రెడీ యెరూషలేములో ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. యెరూషలేములో ఇప్పుడు మనం యెరూషలేం అని పిలుస్తున్నాం కదా, అది కనానీయులు, హిత్తీలు, హివ్వీలు వీరందరూ కలిసి 7-8 మంది గ్రూపుల వారు అక్కడ నివసిస్తూ ఉన్నారు. వారందరినీ వెళ్ళకొట్టి యెహోషువ గారు యుద్ధం చేసి యెరూషలేముని స్థాపించి తర్వాత దావీదు గారి ద్వారా ఇంకా సుస్థిరం చేశారు. అయితే ఇక్కడ మన కనాను స్త్రీ మళ్ళీ కనబడుతుంది. ఎందుకు వీళ్ళు మళ్ళా యెరూషలేములో కనిపిస్తున్నారు? యేసుప్రభు తిరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు కనిపిస్తున్నారు అంటే వాళ్ళని పూర్తిగా వెళ్ళగొట్టలేకపోయారు ఇశ్రాయేల్ అని మనకి బైబిల్ వివరంగా చెప్తుంది. అయితే ఆ కనాను స్త్రీ వచ్చి అడుగుతుంది, యేసుప్రభుని రక్షిస్తారా నా కుమార్తెను అంటే యేసు అంటున్నారు, నేను రక్షించలే అని. చూడండి, గమనిద్దాము, వాక్యంలోకి వెళ్దాము. 24వ వచనం. ఇంత ఖచ్చితంగా చెప్తున్నారండి. దేవుడికి లోకం మీద ప్రేమ లేదా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించునని చెప్పి వాక్యం చెప్తూ ఉంది. మరి దేవుడి అందరి కోసం నా స్వరక్తం ఇస్తానని చెప్తున్నారు, మరి అందరి కోసం నేను మరణిస్తానన్నారు. కానీ ఇక్కడ ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్పబడుతుందంటే తనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బయటికి తీసుకురావడానికి. ఎంతవరకు తనలో, మరి ఇందాక రూతు గురించి చెప్పినప్పుడు ఎక్కడో పుట్టింది ఆవిడ, మోయాబు. 7 తరాల వరకు నేను వారిని క్షమించనని దేవుడు చెప్పారు. మరి 7వ తరంలో పుట్టిందా ఆ స్త్రీ? మోయాబు స్త్రీ అంత గొప్పగా ఎలా కొనియాడబడుతుంది రూతమ్మ గారు. మరి ఇక్కడ వచ్చేసరికి ఈ స్త్రీని దేవుడు ఎందుకు ఇంతగా అంటున్నారు? అలా అంటే మనమైతే ఏం చేస్తామండి? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాము, నేను చూడండి పో అంటే ఏం చేస్తా? నువ్వు కాకపోతే ఇంకో డాక్టర్ వెళ్ళిపోతావు. పోన్లే పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాము, పాస్టర్ గారు అంటారా నువ్వు నచ్చలేదు పో అంటే ఏం చేస్తాం? ఆ సంఘానికి రాము, ఆ సంఘంలో ఉన్నవారితో మాట్లాడము, ఇంకా పాస్టర్ గారి గురించే ఇంకా కావాలంటే 10 మందికి 10 రకాలుగా చెప్పగలుగుతాం. ఇక్కడ యేసు ప్రభు అలా అన్నప్పుడు ఆ స్త్రీ వెళ్ళిపోవచ్చు కదా, కానీ ఆయనలో ఉన్నటువంటి అద్భుత కార్యము ఆయన గ్రహించారు. ఆవిడ ఎవరి కోసం వచ్చారో ఆమెకు అర్థమైంది. నిజంగా అర్థమైన వారికి ఆయన దొరుకుతున్నారు. వెతికిన ఎడలా నేను దొరుకుతానంటున్నారు. కాబట్టి ఆ స్త్రీకి అర్థమయ్యి మరలా అడుగుతుంది. చూడండి, నేను పంపబడలేదు, ఇశ్రాయేలు వద్దకే నేను వచ్చాను ఖచ్చితంగా చెప్తున్నారు. దీన్ని ఎన్నో రకాలుగా అన్యులు రకరకాలుగా దీన్ని అవహేళన చేసి చెప్తూ ఉంటారు, మీ దేవుడు పలానా వారికి అని చెప్తారు. కానీ కాదు, ఇక్కడ తనకున్నటువంటి నమ్మకం, విశ్వాసం బయటికి తీసుకురావాలి. కాబట్టి ఆయన అంటున్నారు, చూడండి, ఆమె వచ్చి మరలా మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. మరలా అడుగుతున్నారు సహాయం చేయని. మళ్ళీ అంటున్నారు చూడండి. అందుకు ఆయన యుక్తము కాదని చెప్పగా, థ్యాంక్ యూ అమ్మా. చూడండి, మరి లాజరు కథలో ధనవంతుడు ఎంతో ఆహారం తిని బయటపడేస్తున్న చిన్న ముక్కలు తింటున్నారు. ఆయన ఒంటి నిండా కురుపులు, సోర్సెస్ అన్నీ భయంకరంగా ఉన్నాయి. కుక్కలు వచ్చి శుభ్రం చేస్తున్నాయి. కుక్క నాగితే ఇంకా ఇన్ఫెక్షన్ కదండి. కానీ దేవుడు అక్కడ ఏం పెట్టారో తెలియదు, ఆయనకి ఎందుకు అంత శిక్ష పెట్టారో తెలియదు. కానీ లాజరస్ భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఉంటే ఏదో అడుగు ముక్కలు తీసి బ్రతికిస్తున్నారు. అంత మాత్రాన క్షమాపణ పొందుకోలేదని మనకు బాగా వాక్యం తెలుసు. ధనవంతుడి గారి గురించి ఏమైందో ఇక్కడ కూడా ఆవిడ అదే ఎగ్జాంపుల్ తీసుకొని, అంటే అలాంటి ఎగ్జాంపుల్ మనకు చూపిస్తున్నారు. పిల్లలు కింద పడేస్తే అవే ముక్కలు తింటాయి కదా, ఆ దాన్ని బట్టి నా కుమార్తెను రక్షించు. ఆ చిన్న కింద పడిపోయిన ముక్క, నేను ఇశ్రాయేల్ కోసం వచ్చని ఆయన చెప్తూ ఉంటే పర్వాలేదు, కింద పడితే కుక్కలు తింటాయి కదా. విశ్వాసం చూడండి. అందుకే కాలేబు అని మనకు బైబిల్లో ఒక వాక్యం చెప్తే, ఆయన ఎవరండి? విశ్వాసానికి కుక్క ఆయన పేరు. కుక్క అంటే విశ్వాసానికి గుర్తు. గ్రామ సింహం చెప్పాలంటే గ్రామ సింహం. కాబట్టి ఈ కుక్కతో పోల్చుకొని ఆ రక్షణను తెచ్చుకుంటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా ఒక పాటలో ఉంటుంది, పంది వలే అని ఒక పాట ఉంటుంది. అంటే పందిలాగా కుక్కలాగా దొర్లి నేను నీ దగ్గర నుంచి ఆ ప్రేమను పొందుకోవాలి ప్రభువా, నువ్విచ్చే రక్షణ కావాలి ప్రభువా. మన స్థితిగతులు లేకపోతే నా అడ్వకేసీయో ఇంకొకరి డాక్టరో ఇంకొకరిలో కాదు, ఏది కూడా మన పరలోకం తీసుకెళ్ళకూడదు. నేను 16 ఏళ్ళు కోటేసుకోలేదండి అక్కడ సువార్త చేస్తూ. నాకు ఇది చాలు అనుకున్నాను. ఈ మధ్య మళ్ళీ రీసెంట్గా వేసుకుంటున్నాను. ఎందుకు అంటే నాకు దేవుని పని కంటే గొప్పది కాదనిపించింది. అక్కడ ఆ ఏరియా చూసినప్పుడు కళ్ళం నీళ్ళు వస్తాయి. ఎవ్వరు లేరు అక్కడ సువార్త ప్రకటించడానికి. వీధులు తిరుగుతూ ఉంటే ఈమె ఎవరు ఇలా తిరుగుతుందా అనుకునేవారు. కాబట్టి ఇక్కడ చూడండి, దేవుని యొక్క కృప ఆమె మీద ఎంత ఉందంటే, అందుకే యేసు అంటున్నారు చూడండి,
నీవు కోరినట్టే అవునుగాక. ఆమేన్. నువ్వు కోరినట్టే. అడగాలి దేవుణ్ణి. మనం 1-2 సార్లు అడుగుతాం, ఆయన చేయకపోతే అపో అని వెళ్ళిపోతున్నాం. అందుకే ప్రభు అన్నారు, ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది, నువ్వు అడగాలి. నిజంగా ఇంత గొప్ప కృప దేవుడు మనకిచ్చారు. ఇంత రక్షణని మనం నిర్లక్ష్యం చేయొద్దని వాక్యం మనకి సెలవిస్తుంది. కాబట్టి ఈ కుటుంబాన్ని దేవుని ఈ విశ్వాసంతో అమ్మ మరలుతుందా? ఒకవేళ ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు అలాగ స్వస్థతలు పొందుకొని వెనక్కి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు చెప్తూ ఉన్నారు, వెళ్ళిపోయిన వారు మళ్ళీ ఏదో సందర్భాలు వస్తూనే ఉంటారు. దేవుడు పట్టుకుంటారు. ఆయన దృష్టిలో ఉంటే మాత్రం వదిలిపెట్టనే పెట్టరు. అది కనాన్ దేశమా, మోయాబు స్త్రీనా, ఇంకొకరా అని చూడరు దేవుడు. ప్రతి ఒక్క కుటుంబంలోంచి, ప్రతి ఒక్క జనంలో నుంచి దేవుడు పిలుస్తారు. అదే మనం ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉంటాం. 7వ అధ్యాయంలో ప్రతి ఒక్కరి జనంలో నుంచి, జాతిలో నుంచి మా దేవునికి స్తుతులు స్తోత్రములని చెప్తూ ఉన్నట్లుగా మనం చదువుతున్నాం ప్రకటన గ్రంథంలో. 2వ అంశం వచ్చేసరికి ఎస్తేర్ గారు. ఇది కుటుంబము, అది జాతి. చూడండి, జాతిలో 4వ అధ్యాయంలో నాకు నచ్చిన చక్కటి పాయింట్, 4వ అధ్యాయము ఒక నిమిషం చూడండి, 17వ అంటే 16లో లాస్ట్ వచనం. 16వ వచనం అండి. నేను నశించదను. ఇది మనం ముఖ్య పాఠంగా తీసుకుందాం. నేను నశించిన, అక్కడేమో ఆ స్త్రీ గురించి దేవుడు చెప్పినప్పుడు, కనాను స్త్రీ గురించి నువ్వు కుక్కకి వెయ్యము అన్నట్లుగా చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఈ తల్లి అంటుంది, నశిస్తాను. ఎంతమంది అండి అలా అనుకుని దేవుని సేవ చేస్తున్నవారు? చాలామంది ఉన్నారు. మన ఇండియా కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు అనేకమైన మిషనరీస్ ఉన్నారు. ఈరోజు మిషనరీస్ లేదు, క్రిస్టియన్ అంటే అన్య మతము, లేకపోతే అన్య కులస్తులము, అసలు యేసుప్రభు దేవుడే కాదు, లేకపోతే యేసుప్రభు మా ఇండియాకు వచ్చి బుద్ధుడి యొక్క బౌద్ధ మతం స్వీకరించారు. ఇలాంటివన్నీ కొత్త కొత్త బోధలు మనం యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ యూదా మత స్త్రీ అయినటువంటి ఈ స్త్రీ చెప్తున్నారు, నేను నశిస్తాను. నేను రక్షించడానికి సామర్థ్యం దేవుడు ఇవ్వాలి అంటే మీరేం చేయాలి? ఉపవాసం ఉండాలి. ఉపవాసం అప్పుడే నేర్చుకుంటున్నారంటే కాదు, యూదులకి ఎప్పటి నుంచి అలవాటు ఉంది. మన 4వ అధ్యాయం స్టార్టింగ్లోనే చూడొచ్చు, ఏముందో చూడండి. చాలం రాజగుమ్మము ప్రవేశించకూడదు, కానీ కన్నీళ్లతో ఉపవాసంతో, కింద వచనంలో 3 లైన్లో ఉంటుంది, యూదులు ఉపవాసం ఉండి మహాదుఃఖముతోనూ ఏడ్పుతోనూ రోదనముతో మునిగిన వారైరి, అనేకులు పడియుండిరి. చూడండి, కన్నీళ్లతో ఉపవాసం ఉండి ఆల్రెడీ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అయితే కూడా ఈ తల్లికి తెలియదు లోపలున్నది. మొర్దెకై గారు కబురు పంపించారు లోపలికి. చూడు ఎస్తేర్, ఆమె పేరు హదస్సా అసలు మామూలుగా, మరి అయితే ఆమెకి కబురు చేస్తున్నారు, ఎస్తేర్ చూడు, ఈ సమయాన్ని బట్టి నువ్వు రాజరికానికి వచ్చావేమో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. యూదులు నశించిపోతున్నారు, ఒకవేళ నేను రాజకోటలో ఉన్నాను కాబట్టి నేను బ్రతుకుతానులే అనుకుంటున్నావేమో, అది అసాధ్యము. నీవు నీ ఇంటివారు, ఆ ఇంటివారు ఎవరున్నారంటే ఎవరు లేరు, మొర్దెకై ఒక్కరే కదా ఉన్నారు. అంటే మన ఇద్దరం చచ్చిపోతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకో, మేమందరం కన్నీరు కారుస్తున్నామంటే ఆ తల్లికి ఇంకేం చేయాలో తెలియలేదు. నా కోసం ఉపవాసం ఉండండి ఒక మాట చెప్పేసి అంటుంది, ఆయన రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు, కానీ అవకాశాన్ని తీసుకుని నేను వెళ్తాను, ఉపవాసం ఉండండి, నా కోసం ప్రార్థన చేయండి. చాలామంది పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారి దగ్గరికి వచ్చి, అమ్మగారి దగ్గర ఎవరైనా కానీ నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అంటారు కదమ్మా. అందరి కోసం రోజు పాస్టర్ గారు ఉపవాసం ఉంటే ఏమైనా ఉంది అసలు? చాలామంది అడుగుతుంటారు, నా కోసం గట్టిగా ప్రార్థన చేయండి అని. మరి నువ్వేం చేస్తారు? మీరేం చేస్తారు చెప్పండి? మీరు ఉపవాసం ఉండి పాస్టర్ గారిని పిలుచుకొని మీరు వచ్చి దేవాలయంలో కూర్చొని, అయ్యా నాకు ప్రార్థన చేయండి, లేకపోతే అమ్మ ప్రార్థన చేయండి అనాలి. అయ్యగారు ఉపవాసం ఉండి ఇంకా అసలు ఆయన ఉండాలా, సేవ చేయాలా వద్దా? కాబట్టి చూడండి, ఆ తల్లి చెప్తా ఉన్నారు చక్కగా, నా కోసం ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి. ఈమెకి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? అసలు ఎవరు?
ఏమని చూసుకుంటే ఒకసారి 2వ అధ్యాయం చూసుకుంటే చూడండి, పుట్టుక గురించి పెరుగుదల గురించి 5వ వచనంలో చెప్తున్నారు. బెన్యామీనుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశకుడైన మొర్దెకై అని ఒక యూదుడుండెను. ఒకసారి చూడండి ఆ క్రమం చూడండి. కీషు, షిమి, యాయీరు. కీషు ఎవరికైనా గుర్తుందా? సౌలు తండ్రి గారు. సౌలు ఏ వంశస్థుడు? మరి యూదుడు ఎట్లయ్యారు గమనిద్దాము. ఇంకోటి షిమీ కుమారుడు. ఈ షిమి ఎవరండి? 2వ సమూయేలులో దావీదు గారిని, ఇదిగో నువ్వు దుర్మార్గుడు, అందుకే నీ కొడుకు ఇలా చేస్తున్నారు, నీ కుమారుడు సౌలుకి అన్యాయం చేసావు, మా గోత్రానికి అన్యాయం చేసి నువ్వు అన్యాయంగా రాజుగా వచ్చావు అని తిట్టి రాళ్ళు విసిరేసినటువంటి వ్యక్తి. ఆ షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడు. మరి ఈ యాయీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మళ్ళీ మనం ఆదికాండము వెళ్ళిపోవాలి, అక్కడ ఉంటారు. కాబట్టి ఎక్కడ కూడా ఏ వంశస్థులను చూపించినా, మరి బెన్యామీలు చూపించినా కానీ ఫిలిష్తీయులు చూపించినా అన్నీ మనకు ఆదికాండం నుంచో వస్తారు, కొత్తగా ఎక్కడి నుంచో వాళ్ళు రాలేదు. కాబట్టి చూడండి అక్కడ వంశస్థుడైన మొర్దెకై అని ఒక యూదుడు ఉండెను. యాక్చువల్ ఆయన బెన్యామీనీడే, కానీ యూదులు అనేది ఒక ప్రత్యేకమైన ముద్ర పడిపోయింది, ఇశ్రాయేలీలు అని. కాబట్టి యూదా గోత్రం కింద ఆయన వెళ్ళిపోయారు. కానీ యాక్చువల్గా అక్కడ చూస్తే మన గోత్రం కింద చూస్తే బెన్యామీనుడు. కాబట్టి బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని, ఇది మనకి 2వ రాజుల చివరి గ్రంథంలో మనకు రాయబడి ఉంటుంది, మొదటి రాజులు చివరిలో 2వ రాజుల్లో. అది ఎత్తుకొని వెళ్ళిపోతారు అందరినీ నెబుకద్నెజరు. ఇది ఎవరి ఆజ్ఞ? అలా వెళ్తారని చెప్పింది ఎవరు? దేవుడే. ఎందుకు అంటే, మీకు ఈ రాజ్యం ఇస్తున్నాను, యెరూషలేముని ఇస్తున్నాను, చక్కగా సంతోషంగా సుఖంగా ఉండండి, ఆనందంగా ఉండండి, నన్ను ఆరాధించండి, నా ఆజ్ఞలలో నడవండి, నేను ఇచ్చినటువంటి మరి కట్టుదలలో నడవండి అని ఒక ఆజ్ఞ ఇచ్చారు. అంతేకాదు వారికి చెప్పారు 7వ సంవత్సరం పంట పేదలకి, బలహీనులకి, పరదేశులకి ఇవ్వమని దేవుడు చెప్పారు. చెప్తే వీరు ఆజ్ఞని పాటించలేదు. మీకు 6వ సంవత్సరంలో 7వ సంవత్సరం పంట ఇస్తాను, మరలా పంట వేసుకుని పంట వచ్చేంత వరకు కూడా మిమ్మల్ని నేను పోషిస్తాను. యాజ్ యూజువల్ అది పాత నిబంధనలో, అంటే ఇది కూడా పాత నిబంధనే. మరి మోషే గారి కాలంలో మన్నాను ఎలా కురిపించి మరి విశ్రాంతి దినాన్ని తినొద్దని చెప్పారో అలాగే చెప్తున్నారు. చెప్తే మన ఇజ్రాయెల్ ప్రజలు వినలేదు. దానికి గాను పనిష్మెంట్ వచ్చింది వారికి. ఇర్మియా గారు చెప్తున్నారు, ఇర్మియా గారి స్టోరీ ఇదే. గుమ్మమ్మ దగ్గర నిలబడి, మందిరం యొక్క బయట నిలబడి ఆయన చెప్తారు, అసలు ఇర్మియా అసలు నేను సేవ చేయడానికి రాదు, నేను చిన్న పిల్లవాడిని, నా వల్ల కాదంటుంటే ప్రభు అన్నారు, నువ్వు గుర్తుపట్టు అని సింపుల్ ఒక స్టిక్ పెట్టారు అక్కడ. ఏం స్టిక్ అది? బాదాము చువ్వ. గుర్తుపట్టు అంటే అవును బాదాము చువ్వ. ఇదేంటి? పొయ్యి, మండుచున్న మసులుచున్న కుండ. బాగా గుర్తుపెట్టావు కదా, వెళ్ళు సేవ చేయి. ఎంతమంది అండి మనం అందరం గుర్తుపట్టగలం? నాకు బాదాము చువ్వ తెలీదు, వేప పుల్ల తెలీదు అనేవారు ఎవరైనా ఉన్నామా? ఇంకా మనకి దేవుని వాక్యం అర్థం కావట్లేదు, ఇంకా దేవుని బాధ మనకి అర్థం కావట్లేదు, దేవుని శక్తిని ఇంకా మనం తెలుసుకోలేకపోతున్నాం. బాలుడుగా ఉన్న ఇర్మియా తెలుసుకున్నారు, సేవ చేస్తున్నారు, జీవితకాలము కన్నీటి సేవ. మందిరం బయట నిలబడి వచ్చేవారికి వెళ్ళేవారికి చెప్తున్నారు ఏమనంటే, వెళ్ళండి, నెబుకద్నెజరు క్షేమంగా ఉంచుతారు, దేవుని ఆజ్ఞలు నడవండి అని చెప్తుంటే ఆయన నానా రకాలుగా హింస పెట్టారు. అయితే ఈ కాలంలో మరి యెకొన్యాని పట్టుకున్నారు, తీసుకెళ్ళిపోయి ఆయన్ని కుటుంబాలు యూదులందరినీ చంపేసేశారు, భయంకరంగా చంపేశారు. చంపిన తర్వాత ఆ చంపిన వారిలో ఈ హదస్తా యొక్క తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అన్నయ్య ఒక్కరే బ్రతికారు. మనందరికీ తెలుసు, మరి చదువుతూ ఉన్నప్పుడు చూడండి 7వ వచనంలో, తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఈయన కజిన్ అంటే అన్నయ్య అన్నమాట. అన్నయ్య అయితే ఆ పాపని ఇలా తీసుకొని పెంచుకున్నారు, కూతురిగా తీసుకున్నారు. అన్నయ్య వరుసకి కానీ కూతురిగా పెంచుకున్నారు. బహు అందగత్తె. అక్కడ చూడండి ఎంత బాగుంటుందంటే, ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. అందమైన రూపం అంట. ఇలా నించుంటే అందంగా కనబడుతుంది. ముఖం చూస్తే ఇంకా సుందరంగా ఉందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే సుందరీమణులు అంటారు దేవుడు. నారీమణి, సుందరీమణి పరమగీతంలో పిలుస్తుంటారు దేవుడు. ఎంత అందంగా ఉంటుంది. స్త్రీ తనకున్నటువంటి సహజమైన అందాన్ని కోల్పోకూడదు. మనకిచ్చినటువంటి అద్భుతమైన శరీరాకృతిని, అద్భుతమైనటువంటి ముఖ కవళికను అనవసరమైనటువంటి వాటికి వెళ్ళి మనం పాడు చేసుకోకూడదు. ఇదే కానీ దేవుడు చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఆమె అందమైన రూపము ప్రతి ఒక్కరికి దయ కలిగిస్తుందండి. అందుకని ఆయన కూతురుగా యాక్సెప్ట్ చేశారు. ఇంకా ఆయన మ్యారేజ్ కూడా చేస్తున్నట్టు కనబడతలేదు.
కూతుర్ని పెంచుకుంటున్నారు. చెల్లినే కూతురుగా పెంచుకుని ఆమె అందం చూస్తూ, ఆమె ఆలనా పాలన చూస్తూ హ్యాపీగా ఉన్నారు. అయితే ఒక సమయంలో వష్టి వెళ్ళిపోయారు. వష్టి వెళ్ళిపోయిన తర్వాత అహశ్వరోష్ గారు మరి వష్టిని పంపించేశారు రాణిగా. మనందరికీ ఆ స్టోరీ తెలుసు కాబట్టి కట్ చేస్తున్నాను. కాబట్టి వష్టి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి సలహా ఇచ్చారు హామాను లాంటి వారందరూ కలిసి. ఏమనంటే, నువ్వు మరలా పెళ్లి చేసుకో. ఎవరికైనా భార్య వెళ్ళిపోయిందంటే ఆలోచించరా అండి? నా తప్పుందా, నేనేమైనా చేశానా? తాగిన మత్తులో ఆయన ఏం చెప్పారో కూడా ఆయన గుర్తుందా లేదో కూడా. తాగి ఉన్నారు అప్పుడు అందరు కూడాను. ఫస్ట్ చాప్టర్లో మనం చదివితే బాగా తాగి ఉన్నారు. భార్యను రమ్మంటున్నారు, అందరి ముందు రా నించో అంటున్నారు, ఆమె అందాన్ని ప్రదర్శించాలంటున్నారు. అది ఆర్డినరీ పిలుపు కాదు, ఇంకా కఠినమైన పిలుపు. నేను అది చెప్పలేను, కానీ చాలా చాలా భయంకరమైన పిలుపు అది. ఆమె తిరస్కరించారు. అందుకు గాను అందరు కలిసి ఆమెను రాణిగా ఉండకుండా తీసేశారు. ఈరోజు ఈమె తిరస్కరించింది, రేపు మిగిలిన స్త్రీలందరూ కూడా తిరస్కరిస్తారని ఒక అభిప్రాయంతో ఆమెను తీసేశారు. అయితే ఆయన ఒంటరిగా ఉండి తలస్తున్నప్పుడు పెద్దలందరూ కలిసి ఆయనకి మరలా రెండో పెళ్లి చేసుకొని ఒక చక్కని స్త్రీని దేవులాడి తీసుకురావడానికి బ్యూటీ కంటెస్ట్ని ఏర్పాటు చేశారు. ఈరోజు బ్యూటీ కంటెస్ట్ చేస్తే ఎంతమంది వస్తారు ఇక్కడ మరి కదా? అందరూ అందంగా ఉన్నారు. మేమంటే పెద్దవాళ్ళం కానీ యంగ్స్టర్స్ ఉన్నారు కదా, అయినా కానీ పెద్దవాళ్ళలో కూడా అందంగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. కాబట్టి బ్యూటీ కంటెస్ట్ చేసినప్పుడు, అక్కడ కంటెస్ట్ పెట్టినప్పుడు అలా అన్ని క్రిస్టియన్స్ చేసుకోవచ్చా, బ్యూటీ కంటెస్ట్కి వెళ్ళొచ్చా, ఇవన్నీ కాదు. కానీ ఆ రోజున జరిగినటువంటి విషయం, అన్యులే కదా వాళ్ళు, ఎవరు మాదీలు వాళ్ళు కదా. అయితే కంటెస్ట్ పెట్టినప్పుడు అద్భుతంగా ఎస్తేరమ్మను చూడగానే ఆ హేగే, నపుంసకుడైనటువంటి హేగే అధికారి, ఆ స్త్రీల మీద పెట్టిన అధికారికి ఆమెను చూడగానే దయ పుట్టిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్ను చూడగానే అలాగే దయ పుడుతుంది ఎవరికైనా? ప్రేమ పుడుతుందా? అలాంటి ముఖం వచ్చేస్తుందా? అంటే అందం కాదండి ఇక్కడ, అలాంటి దయ కలిగినటువంటి మనస్సు మనకుందా? నిన్ను చూడగానే అబ్బా, ఆ పాపను చూడగానే ఎంత దయ కొడుతుందో. నిజంగా అలాంటి దయతో మనం పిల్లల్ని పెంచుతున్నామా? అలాంటి దయగలిగిన హృదయంతో పెంచుతున్నామా? మనం ఆలోచించుకుంటే చూడండి, ఆమె చూడగానే దృష్టికి ఇంపైందిగాను దయ పొందిందంట. ఇంపైనగా, నిజంగా ఇంపు అనే మాట చాలా అద్భుతమైన మాట. ఇంపైందిగా కనబడిందంట. కనబడి వెంటనే దయ కలిగింది ఆయనకి. దయ కలిగి వెంటనే ఆమెకి 7 స్త్రీలను ఇచ్చేసి, ఆ దేశం అక్కడ రాజవంశంలో ఉన్నటువంటి వారిని 7 ఆమెకి ఇచ్చి ఒక సెపరేట్ అంతఃపురంలో పెట్టారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కింద వచనాలు ఉంటాయి, మనకి టైం లేదని చదవట్లేదు. చూడండి, భోజన పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను, రాజు ఇంట్లో నుండి ఆమె ఇగదగిన 7 ఆడపిల్లను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములు అతి శ్రేష్టమైన స్థలమందుంచును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీలో దయ ఉన్నప్పుడు, నీలో అలాంటి ముఖవచ్చస్సు కనపడ్డప్పుడు ఎక్కడ కూర్చోబెడతారు? దేవుడు అత్యున్నతమైన స్థానంలో కూర్చోబెడతారు. అందుకే కదా అంటారు, నేను వెళ్తున్నాను మీకోసం స్థలం సిద్ధపరచడానికి, ఒకవేళ లేకపోతే నా స్థలమందు కూర్చోబెడ. ఎంత దయ పొందుకోవాలంటే ఆ స్థలంలో కూర్చోవాలంటే ఎన్ని క్వాలిటీస్ రావాలి నీకు? ఎంత క్వాంటిటీ, ఇంత క్వాంటిటీ అనే ఏమైనా మెజర్మెంట్స్ ఉన్నాయా? నీలో ఎంత దయ పుడితే నువ్వు వెళ్ళి యేసు ప్రభు స్థానంలో కూర్చుంటారు. ఇప్పుడు నేను ఎంత సువార్త చేసినా అక్కడ కూర్చోగలనా? చెప్పండి. ఆ అథారిటీ తెచ్చుకోవాలంటే నేనేం చేయాలి? ఆ స్టడీస్ చదువుకోవాలి, అందులోకి వెళ్ళాలి కదా, వాళ్ళకిలాగా నేను అన్నీ నేర్చుకోవాలి. ఈవెందో మేము లదరన్ చర్చి అన్నీ ఫాలో అవుతున్నప్పుడు కూడా. కాబట్టి ప్రభు చెప్తున్నారు, అలాంటి క్వాలిటీస్ మనందరం తెచ్చుకోవాలని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు చూడండి, అత్యున్నతమైనటువంటి స్థలాన్ని ఆయనకి ఇచ్చారు. అంతేకాదు 6 నెలలు ఆమెకి మంచి మంచి పరిమళ ద్రవ్య స్థానాలు ఇచ్చి చక్కటి స్నానాలు చేయించమని వారిని పంపించారు. గమనించండి, ఇక్కడ మనం చూసుకుంటే మొర్దెకై గారు ఒక అన్యుడిని వివాహం చేసుకోవచ్చా ఇజ్రాయేలీలు? ఆల్రెడీ ఎజ్రా చదువుకున్నాం మనం. ఎజ్రాలో ఏముందంటే, అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్న వారందరూ వదిలేయమని ఉంది. పిల్లల్ని వదిలేయమని ఎజ్రా శాసనం పెట్టారు. అక్కడ అనేక మంది వదిలేశారు. అనేక మంది కాదు, ఎవరెవరైతే చేసుకున్నారో వారందరూ కూడా భార్యలను పిల్లలను వదిలేసేసి యెరూషలేముకు వస్తున్నారు. అలాంటి తరుణం తెలిసినటువంటి వారు, అన్యుల్ని యూదులు వివాహం చేసుకోకూడదని తెలిసిన వారు, అప్పటికి మోయాబు స్త్రీ వచ్చిన ఆమె మోయాబు స్త్రీగా ఉండలేదు, యూదురాలుగా ఉండిపోయారు. అలాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు, శాసనాలు రాయబడినటువంటి ధర్మశాస్త్రం ఉంది. అవన్నీ కొట్టివేసి మొర్దెకై ఎలా పంపించారండి? ఒకటి.
రెండోది వచ్చేసరికి అన్యుడిని పెళ్లి చేసుకోవడమే కాదు, ఆ అన్యురాలుగా వెళ్తే ఏం చేయాలండి? అక్కడ అన్ని పూజలు చేయాలి, అన్ని దేవతలకి నమస్కారం చేయాలి. మూడో పాయింట్, వాళ్ళు పెట్టినటువంటి బలి అర్పణ చేసినటువంటిది అన్నీ కూడా భుజించాలి. వీటన్నిటికి ఎలా యాక్సెప్ట్ చేస్తామండి మనం? సమ్ టైమ్స్ వీ మస్ట్ బి గో, అంతే. నేను అనేక టెంపుల్స్లోకి వెళ్తాను, అనేక దగ్గరికి వెళ్తాను, టెంపుల్స్లోకి వెళ్ళిపోతాను డైరెక్ట్గా. చాలామంది భయపడతారు, అమ్మో అమ్మో అనుకుంటారు. నాతో పాటు సువార్తకు వస్తారు అందుకు మన క్రిస్టియన్ వాళ్ళు ఎవరైనా. విగ్రహాలు ఉంటాయి కదా ఎవరింట్లో అయినా, అంటే సారీ చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాను. సుధా మేము రాము సుధా అంటే, నాకంటే కొద్ది పెద్దవాళ్ళు పేరు పెట్టి పిలుస్తారు కదా, సుధా నేను రాము సుధా ప్లీజ్, అక్కడ ఎన్ని ఉన్నాయి, భయం వేస్తుంది. ఏంటండి భయం ఎందుకు? నీలో దేవుడు ఉన్నప్పుడు భయం ఎందుకు? అలా అని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అది ఇదంతా తిట్టమని ఏం లేదు కదా. అదొక బొమ్మలాగా ఎందుకు పరిగణించలేదు నువ్వు అదొక శక్తి ఉందని నమ్ముతున్నావు కాబట్టి భయపడుతున్నావు. అది క్యాచ్ చేస్తుంది సాతాను, నీ మీద స్వారీ చేస్తుంది, నీకు ఆశ పుడుతుందని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు చూడండి, మరి అలాంటి స్థితిలో తినాలి, పూజ చేయాలి, ఆయనతో పాటు ఏదంటే అది చేయాలి, వ్రతాలంటే వ్రతాలు చేయాలి, అయ్యగారితో రాజుగారితో అన్నీ చేయాలి. అన్నిటికీ ఒప్పుకొని వెళ్ళారు, అన్నిటికీ ఒప్పుకొని వెళ్ళారు. కాబట్టి చూడండి ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్లో ఒకసారి 13వ వచనం నేను చదువుతానండి, టైం కొంచెం ఉంది కదా. మరి అంతఃపురంలో నుండి రాజు ఇంట్లోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరినో అది అట్టి స్త్రీకి ఇవ్వబడట కద్దు. సాయంత్రం అందు ఆమె లోపలికి వెళ్ళి మరుదినము ఉపవత్నములు కాయు రాజు యొక్క షండుడైన షయష్కజు అను అతని వశములోనున్న రెండో అంతఃపురమునకు తిరిగి వచ్చును. అంటే ప్రతి స్త్రీ వెళ్తుంది కదా, ఆమె 1 సంవత్సరం యొక్క స్నాన పాదనాదులు అయిపోయిన తర్వాత, పరిమళ ద్రవ్యములతో అయిపోయిన తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. గమనించాలి ఎంతమంది ఇది అర్థం చేసుకున్నారో. రాజుగారి దగ్గర వెళ్ళి ఆ నైట్ ఉండాలి. నచ్చితేనే షీ బికేమ్ క్వీన్, అదర్వైజ్ ఏమవుతుంది? ఉపపత్ని. దీనికి ఛాలెంజ్ చేస్తూ పంపించారు మొర్దెకై గారు. హౌ డేర్! మనం వెళ్తామా? ఎంత ధైర్యం చేసి పంపించారు మొర్దెకై గారు. ఆమె ఒప్పుకోవడం, అన్నయ్య ఏది అదే నాన్నగారు ఏం చెప్తే, చిన్నాన్నగారు ఏది చెప్తే అది చెప్పి, అంటే నాన్న కాదు కానీ తండ్రి సమానుడు, ఏది చెప్తే అది యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోయారు ఆవిడ. చూడండి అక్కడ చక్కగా ఉంది. రెండో అంతఃపురంలోకి వెళ్తారంట, మొదటి అంతఃపురం నుంచి. తర్వాత ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిస్తే కానీ ఆమె రాజు వద్దకు మరలా వెళ్ళకుండాను. అంటే సెకండ్ టైం ఈయనకు గనక ఇష్టమైతే, క్యూన్గా కాదు, శారీరక పరంగా ఇష్టమైతే పిలిస్తే వెళ్ళాలి. ఇలాంటి భయంకరమైన సిట్యుయేషన్లో ఈజీగా రాలేదండి అమ్మకి, ఆ తల్లికి, ఎస్తేరకి, క్వీన్ కిరీటం ఈజీగా రాలా. ఎంత భయభక్తులతో నిత్యము ప్రార్థన. అక్కడ మనకి ఒక బైబిల్లో ఈ ఎస్తేర్ గ్రంథం మొత్తంలో కూడా కొన్ని మనం పాయింట్స్ చూసుకుంటే మనకు ధర్మశాస్త్రం కనపడదు, మందిరావరణాలు కనబడవు, సినగోగ్స్ కనపడవు, తర్వాత ప్రార్థన కనబడదు. ఎందుకంటే అన్ని దేశంలో ఉన్నారు వాళ్ళు. నాకు కూడా రెంట్కి ఇచ్చినప్పుడు ఎవరైనా హైదరాబాద్లో నువ్వు ప్రార్థన చేసుకోకూడదు, పాటలు పాడకూడదు, ఎవరు నీ ఇంటికి వచ్చినా సువార్త చేయకూడదు, ఇవి నాకు కండిషన్స్ చెప్పిస్తారు. ఆ బొమ్మలు ఉంటాయి కదా అవన్నీ ఉంచి నాకు ఇస్తారు ఇల్లు. ఇప్పుడు ఓన్ అనుకోండి, మా ఫ్రెండ్ ఇచ్చారు కామేశ్వరి గారు. కాబట్టి చూడండి అలాంటి కండిషన్స్తో నన్నేం చేయలేదు అవి, నేను సువార్త చేస్తూనే ఉన్నాను. నేను చెప్పాను ఇందాక, ఆయన్ని బొమ్మలుగానే చూడండి, అదేదో ఉందని చూస్తే మనం వేరేగా పడిపోతాం. కాబట్టి ఇక్కడ ఇవన్నీ యాక్సెప్ట్ చేసి వెళ్ళారు. ఎంత దీనహృదయంతో వెళ్ళారంటే, దేవుడు మరి ఆలోచన అంతా కూడా మరి గ్రహించి నీ ద్వారా ఆయన చిత్తమంతా నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు మనం కొన్ని భరించాలి. పేతురు గారు సిలువేస్తే తలకిందులు వేయించుకున్నారు, మరి పలానా వాళ్ళు ఇలా చనిపోయారు, ఇది కాదు మనం, అది కూడా మంచిది, కానీ దానికంటే ప్రాణం తెగించి వెళ్తున్నారు. ఇదే తెగింపు మనకి యాకోబు గారిలో కనిపిస్తుంది. బెన్యామీనుని పంపించమంటే అక్కడ ఆయన అంటారు, నా పుత్ర శోకము నాకు కలిగి ఉంటే కలగని, ఇప్పటికే చచ్చి బతుకుతున్నాను యోసేపు లేనందుకు. మరి ఇక్కడ అపోస్తలుల కార్యం 20:24లో కూడా పౌలు గారు అంటారు, యేసుక్రీస్తు పరిచర్యని నేను అందుకున్నాను, ఆయన కోసం నా ప్రాణాన్ని ఇష్టంగా ఇచ్చేస్తానంటాడు. అందుకే బ్రతుకుట క్రీస్తే, చావైతే
మేలు కాదు, చాలామంది మేలు అంటూ ఉంటారు. లాభం. లాభం లాభం అంటే బిజినెస్ చేస్తున్నాం అనుకోండి, ఒక వస్తువు 100 రూపాయలు తెచ్చి ఇంకో 20 రూపాయలు ఎక్స్ట్రా వేసి అమ్ముతారు కదా, దాని లాభం, సర్ప్లస్ వాల్యూ అనమాట. అది మిగిలినది, అది అంత లాభం అంట చనిపోతే ఆయనకి. అంత క్వాలిటీగా వాక్యం రాశారు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు పరిచర్యను నేను అంగీకరించి ఆయన కొరకు నేను ప్రాణత్యాగం చేయడానికి ఇష్టపడుతున్నానని 24వ వచనం 20వ అధ్యాయంలో అపోస్తలుల కార్యములు ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఆమె అలాగే వెళ్ళారు. కాబట్టి ఈమె చూడము మళ్ళీ ఒకసారి 15వ వచనం చూడండి. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేర్ రాజునద్దకు వెళ్ళటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయ రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారం కాక మరి ఏది కూడా అలంకరించుకోలేదు. ఆమెకి చిన్నప్పటి నుంచి హంబుల్గా ఉంటే ఇష్టం కాబట్టి ఏది పెడితే అది పెట్టించుకొని, అంటే చెవులకు పెడితే చెవులకు పెట్టించుకున్నారు, జడ వేస్తే జడ, నాట్ వేస్తే నాట్, ఏది పెడితే అది వేసుకొని. మన పిల్లల అలా ఉన్నారండి మన పిల్లలు? ఏంటమ్మా నీకు అసలు ఏం తెలీదు, ఏం తెచ్చావు, మనకు తెలియకుండానే పెరిగామా? కానీ వాళ్ళకి అలా అనిపిస్తుంది. మనకు అందం తెలీదా? పిల్లలు ఎలా ఉంటారో చిన్నప్పటి నుంచి, ఇంత కోన దగ్గర నుంచి మనం వాళ్ళని పెంచలేదా? కానీ వాళ్ళకి టేస్టెస్ మారిపోతున్నాయి. మారని స్త్రీగా ఈమెకు ఇక్కడ కనబడుతుంది. హేగే గారు ఏమిస్తే, ఇంకా హేగే ఎవరు? స్త్రీనా? పురుషుడుగా మారిన స్త్రీ, స్త్రీగా మారిన పురుషుడు. అది పుట్టడమే అలా పుట్టాడు. కాబట్టి చూడండి, షండు ఇలాంటి భయంకరమైన అందాన్ని ఎలా తెలుసు? మా చర్చిలో కూడా ఒక బాబు ఉండే, ఇద్దరు మారారు అట్లా. మేము ఆశ్చర్యపోతాం వాళ్ళు చూసి. ఏంటి వీళ్ళు మమ్మల్ని చూస్తే ఇలా ఆశ్చర్యంగా చూసేవారు, ఏంటి వీళ్ళు ఇలా చూస్తున్నారు అనుకునేవాళ్ళం. తర్వాత కొన్ని రోజులకి మారిపోయి వచ్చేసారు, మమ్మీ మారిపోయామని. మేము ఆశ్చర్యపోయాం, ఇదేంట్రా బాబు. చాలా ఏడ్చాను అనమాట. ఒక అబ్బాయికి అయితే చాలా ఏడ్చాం, వెళ్ళొద్దురా బాబు, మంచిది కాదు, లైఫ్ కాదు అని. నిజంగా అలా మారటం, వాళ్ళకి ఉన్న లోపల ఉన్నటువంటి హార్మోన్స్ ఎంత చేంజెస్ వస్తే వాళ్ళు అలా మారుతారు. ఎంత నికృష్టమైన జీవితం అది. ఎవరో ఒకళ్ళిద్దరు మారినంత మాత్రాన అందరు కాదు కదా. కాబట్టి దేవుడు చెప్తున్నారు చూడండి, ఆయన పెట్టినటువంటిది కాక ఇంకేం లేదు. చూడగానే చూడండి 17వ వచనం, ఆమె వెళ్ళింది, లోపలికి వెళ్ళింది. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించును, కన్యకులందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. దయాదాక్షిణ్యములు చూడండి ఎన్నిసార్లు వస్తుందో మనకి. తండ్రి దగ్గర దయ పొందుకుంది, తర్వాత ఆయన దగ్గర షండు దగ్గర దయ పొందుకుంది, ఇంకొక షండు దగ్గర దయ పొందుకుంది, రాజుగారి దగ్గర కూడా. మనం ఎంతమందిని అలా దాటుకుంటూ వెళ్ళగలమండి? ఎంతమందికి దయ పుట్టించగలం? మనల్ని చూస్తే ఎంతమందికి కోపం వస్తుంది? అందుకే దేవుడు ఏమన్నారంటే, మనుషుల దయ ఎందును మనం ఇది కొట్టేస్తాం. మనుషుల దయ అని కొట్టేసి దేవుని దయ అంటాం. రెండు ఉండాలండి, బోత్ ఆర్ ఈక్వల్. కాబట్టి మనుషుల దయ లేకుండా మనం, ఇప్పుడు మీ అందరి దయ లేకుండా ఇక్కడ నేను రాలేను కదా. కమిటీ ఇవ్వకపోతే వద్దు, మాకున్నవారు తెలిసిన వాళ్ళు అంటే నేను రాలేకపోతుంది కదా. కాబట్టి దేవుడు చెప్తున్నారు, ఒక దయ అనేది కావాలి, మనుషుల ప్రేమ అనేది మనకి తప్పకుండా కావాలి. కాబట్టి చూడండి ఏమవుతుంది నెక్స్ట్. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా నియమించును. అద్భుతమైన సన్నివేశం. ఏదైతే వష్టి గారు కోల్పోయారో, ఏదైతే వద్దని పంపించి వేశారో రాజ్యాన్ని నుంచి, అక్కడికి ఒక యూదురాలు అన్యురాలుగా ఆ దేశంలో స్త్రీగా వచ్చి, ఆయన చెప్పారు కదా ముందే, ఏది చెప్పొద్దు, నీ కులం చెప్పొద్దు, మతం చెప్పొద్దు, నేనున్నానని కూడా చెప్పొద్దు అని పంపించిన ఆయన ఆ స్త్రీగా అక్కడ నిలబడి ఒంటరిగా 1 year లోపలుంది. ఆమెకు జైల్లాగా ఎన్నిసార్లు అనిపించిందో కదా. మనకి మన ఇంటికి వెళ్తేనే రిలాక్స్గా హాయిగా ఉంటుంది, 10 మంది ఉండని, ఒక్కళ్ళమే ఉండని. అది ఎంత పెద్ద గొప్ప ఫంక్షన్ హాల్కి వెళ్ళి ఎంత పరపరలాడుతూ పట్టు చీరలు కట్టుకొని వెళ్ళినా మనకు అక్కడ ఉండబుద్ధి కాదు. అది మంది కాదు, ఆ కాసేపు ఉండాలి, వచ్చేయాలంతే. ఈమె పాపం 1 year స్ట్రగుల్ అయిన తర్వాత క్వీన్ అయింది. నిజంగా ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత రాజుగారి దగ్గరికి ఆమె ఒకవేళ నచ్చకపోవడం అంటూ ఉంటుందా? అక్కడ దేవుని ప్రణాళిక చొప్పున ఆ తల్లి వెళ్తే దేవుడు అసలు చూడండి, ఈ అహష్వరోషు వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వస్తుంది అసలు చూడండి. ఈ హామాన్ ఎక్కడి నుంచి వస్తున్నాడు? నెక్స్ట్ హామాన్ వస్తాడు మనకి. ఈ హామాన్ చేసినటువంటి దుర్మార్గం ఏంటంటే ఒకటి, మొర్దెకై గారు ఆ వాచ్మెన్ లాగా అక్కడ కూర్చున్నారు కదా. మనం అనుకుంటాము, మరి ఎంతమందికి తెలుసో మీలో, ఆయన ఊరికినే పని లేక మొర్దెకై గారు అక్కడ కూర్చున్నారు గేట్ దగ్గర, లోపల ఎస్తేర్ గారు ఉన్నారు కాబట్టి వచ్చి కూర్చున్నారని కాదు.
మనం ఒకటి చూడాలి రాజుల గ్రంథంలో. ఈ నెబుకద్నెజరు అందరిని పట్టుకొచ్చినప్పుడు కొంతమంది పేదవాళ్ళని యెరూషలేములో వదిలేస్తాడు. మరి కంసాలులను కొద్దిగా ఇంజనీర్ అంటే మంచి నాలెడ్జ్ ఉన్న వారిని, డబ్బున్న వారిని అందరినీ, రాజరికంలో పనిచేసే వారు అందరినీ తెచ్చేసుకుంటాడు. అందులో ఈయన కూడా ఒకడన్నమాట. అంటే కొంచెం నాలెడ్జ్ ఉన్న ఆయన. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ కమర్షియల్ కానీ, లేకుంటే రాజరికం కానీ, లేకపోతే కొన్ని ఆభరణాల మీద అక్కడ ఉంటారు కదా, ఖజానా మీద, దాని మీద వాచ్మెన్గా పెట్టారు ఆయన్ని. అంటే గృహ నిర్వాహకుల్లాగా, వాచ్మెన్ లాగా గేట్ దగ్గర కూర్చోబెట్టి ఎవరు వెళ్తున్నారు ఏంటి అదంతా అబ్జర్వేషన్ అనమాట. ఆయన ఆల్రెడీ జాబ్ ఉంది ఆయనకి, ఆ జాబ్లో ఉన్నారు కాబట్టి అక్కడ కూర్చున్నారు. లేకపోతే మనం కూర్చుంటామండి అలాగా మందిరం బయట మనం ఎవరైనా కూర్చుంటే ఎందుకు కూర్చున్నామని ఆమె సహాయం అయితే వెళ్ళిపోమంటాం కదా, అలానే వెళ్ళిపోవాలి కదా. కానీ వెళ్ళకుండా 24 hours అక్కడే ఎందుకు కూర్చున్నాడంటే మన గ్రంథం ఏమర్థమవుతుందంటే ఆయన కేవలము ఎస్తేర్ గారి కోసమే కూర్చున్నారు అనిపిస్తుంది. కానీ కాదు, ఆయనకు ఆల్రెడీ అక్కడ జాబ్ ఉంది. ఆ జాబ్ కోసం ఆయన అక్కడ ఉన్నారు. ఆమె అదే సమయంలో ఈ రాణిగా ప్రకటించినప్పుడు ఈమెను లోపలికి తీసుకెళ్ళి పెట్టింది. అందుకే నిజంగా ఇది హామానికి ఆ గేట్ దగ్గర ఉన్నప్పుడు అందరూ నమస్కారం చేస్తున్నారు సాష్టాంగపడి, కానీ ఈయన మాత్రం చేయట్లా. కడుపులో మండిపోయింది ఆయనకి, కోపం అసలు తట్టుకోలేకపోతున్నాడు. ఏం చేయాలని రోజు చూడండి అక్కడ బాగుంటుంది, అక్కడ 7వ వచనం, 3వ అధ్యాయము 7వ వచనం. చాలమ్మా చూడండి, అక్కడ పూరు అనేటువంటి చీటీ, పూరు అంటే ఆ లాంగ్వేజ్లో చీటీ అని అర్థం అన్నమాట. ఆ చీటీలు వేస్తున్నాడంట, దినదినము వేస్తున్నాడంట, నెలకి వేస్తున్నాడంట. వేసి ఆ కుండలన్నీ అంటే అక్కడ వాళ్ళకున్న బాక్సులన్నీ నింపేసేసి అవన్నీ అందరికి పంపించి ఏం చేస్తున్నాడంటే ఈ కథను బట్టి ఎవరు కనుక్కోండి, ఈ హామాన్ అంటున్నారు మొర్దెకై ఎవరో కనుక్కోండి, వారి వంశస్థులు ఎవరో కనుక్కోండి, వాళ్ళందరినీ కలిపి మనం ఏం చేయాలో ఆలోచిద్దామని ఈ చిట్టీలు వేస్తున్నాడు. చిట్టి వేయడం మంచిదా కాదా అంటే ఆ రోజుల్లో అది అలవాటు ఉంది. ఆ రోజుల్లో మనం ఈ చిట్టీలు వేయడం 2 చోట్ల మనం ప్రత్యేకంగా చూస్తాం. ఒకటి యోనా దగ్గర చూస్తాము, రెండోది అక్కడ చూస్తాము, మూడోది యేసు ప్రభు శిష్యుడు యూదా స్థానంలో మత్తయి నుంచి పెడతానికి అపోస్తుల కార్యంలో వస్తుంది. 3 చోట్ల మనం చూడవచ్చు. కాబట్టి ఆ చిట్టి అనేది ఇక్కడ వేసి ఒక్కసారి కాదు, నెలకోసారి కాదు, రోజు ఎప్పుడు తోస్తే అప్పుడు తీసుకొచ్చి వేయడం, పెట్టి అన్ని 127 సంస్థలు ఉన్నాయి కదా, అందరికి పంపించి ఎక్కడెక్కడ యూదులు ఉన్నారో వాళ్ళందరినీ చంపేయండి. బికాజ్ ఆఫ్ మొర్దెకై నాకు నమస్కారం చేయట్లేదు కాబట్టి ఒక్కడిని చంపితే నాకు కసి తీరదు. ఈ కక్ష ఎక్కడదండి? ఎవరైనా మొర్దెకై ఎవరు? ఓకే, థ్యాంక్ యూ. హామాన్ ఎవరు? అమాలేకుడు. ఎక్కడైతే మోషే గారు చేతులెత్తి ప్రార్థిస్తూ ఉంటే చేతులు కుంగిపోతే ఎవరు వస్తారండి ఇద్దరు సహాయం చేయడానికి? హూరు, అహరోనా ముగ్గురు, ఇద్దరు వచ్చి ఇలా చేతులకి సపోర్ట్ చేసి పెడతారు కదా. ఆ యుద్ధం అనమాట, మొట్టమొదటి యుద్ధం. అక్కడ ఎవరు చేస్తున్నారు యుద్ధం? యెహోషువ గారు చేస్తున్నారు. అక్కడ దేవుడు చెప్తారు ఓడిపోతారు సాయంకాలం కల్లా వాళ్ళు, అయిపోయింది చాప్టర్. కానీ దేవుడు ఒకటి రాసి పెట్టమంటారు వాళ్ళని. 17వ అధ్యాయం నిర్గమకాండంలో ఉంటుంది, తర్వాత చదువుకోండి. అక్కడ ఏం చెప్తారంటే దేవుడు అమాలేకుల్ని కంప్లీట్గా మీరు చంపేయండి అని రాయి నిబంధన. ఎందుకంటే వాళ్ళు చాలా దుష్టులు. ఇది సీక్రసీ మనకి. అమాలేకులు ఎవరు? హామాన్. కానీ చంపలేదు అక్కడ. తర్వాత సౌలు గారిని అపాయింట్ చేస్తారు, సమూయేలు గారు దేవుడు అపాయింట్ చేశారు రాజుగా. అప్పుడు చంపమని చెప్తారు. ఆయన ఏం చేస్తాడు? చంపకుండా అగగు రాజును పట్టుకొని కొన్ని బలమైనటువంటి జంతువులు దేవునికి బలి అర్పణ చేయడానికి తీసుకొచ్చి, ఇదిగో నీ దేవుడికి బలి చేస్తాడు. నీకెవరు చెప్పారు? నేను ఉంచమని చెప్పానా? నువ్వు రాజుగా కొట్టేస్తున్నానని కొట్టేశారు. అంటే ఆజ్ఞాతిక్రమము చాలా పాపమని మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనకి చెప్తా ఉన్నారు, ఇలాంటి అమాలేకుడు ఆయన భయంకరమైన వాడు. ఎవరైతే ప్రభు చెప్పారో ఈ అమాలీకులు చాలా డేంజరస్ ఫెలోస్, మీకు రానున్న కాలంలో చాలా. అక్కడకు ఉన్నటువంటి ఆ కక్ష ఎక్కడ దాకా వచ్చింది? ఎస్తేర్ గ్రంథం దాకా వచ్చింది. వచ్చి ఇప్పుడు ఎస్తేర్ ద్వారా అక్కడ అద్భుత కార్యం జరగాలి. ఎస్తేర్ క్వీన్ ద్వారా ఎలా జరగాలనేది దేవుడు ప్రణాళికతో పంపించారు. ఈవెన్ దో యు ఆర్ ఆర్డినరీ, బట్ దేవుడు తలుచుకుంటే
ఆయన ప్రణాళికలో ఉంటే నువ్వు ఎక్స్ట్రాడినరీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు సింపులే, కానీ దేవుడు అపాయింట్ చేసుకుంటే, నిన్ను అభిషేకిస్తే నువ్వు ఎలా అయిపోతావు? ఎక్స్ట్రాడినరీగా అయిపోతావు. నిజంగానే నేను స్పోర్ట్స్ బాగా ఆడతాను, డిస్ట్రిక్ట్ ప్లేయర్ని. అప్పట్లో కాలేజీలో కూడా ప్రతి సంవత్సరం నాకే ఛాంపియన్షిప్ వస్తుంది. ఆ ప్రైజ్ తీసుకోవాలంటే భయం అండి స్టేజ్ దగ్గరికి వెళ్ళి. అలాంటి దాన్ని తీసుకెళ్ళి దేవుడు నన్ను ఓల్డ్ సిటీలో పడేశాడు. నేను కూడా ఆశ్చర్యపోతాను, అంత శక్తి నాలో దాగుందని దేవుడు కనుగొన్నారేమో. అంటే అందరిలాగా గొప్ప గొప్ప సేవ చేయకపోవచ్చేమో, కానీ అలాంటి ఏరియాలో దేవుడు పెట్టి నిజంగా ఎంత స్ట్రగుల్ అంటే అక్కడ ఉండడము, ప్రతి నిమిషం చాలా స్ట్రగుల్. కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నారు. అలాగే ఎస్తేర్ గారిని కూడా ఒక ప్రత్యేకమైన స్థితిలో దేవుడు తీసుకెళ్లారు. అమాలేకుడు అనేటువంటి హామాన్ని చంపడానికి ఒక ప్రణాళికని ఏర్పాటు చేస్తున్నారు దేవుడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి అహష్వేరోషు గారు నెబుకద్నెజర్ తర్వాత వచ్చినటువంటి ఆయన. ఈయన్నే ఇప్పుడు ఏమంటున్నామంటే ఈ దేశాన్ని ఇరాన్ అంటున్నాం. ఇరాక్ కాదు, ఇరాన్. మాదీలు, పారసీకీలు వీళ్ళందరూ పరిపాలించినటువంటి ఇరాన్. మొన్నటిదాకా యెరూషలేముకి, ఇరాన్కి. అంటే ఇది ఈరోజు పుట్టినటువంటి ద్వేషాలు, కోపము కాదు. అది సాతానుడు ఆది నుంచే మనకి పెట్టింది యుద్ధం అన్నమాట. అక్కడి నుంచి జరుగుతూ ఇప్పుడు దాకా యెరూషలేము మొన్నటిదాకా ఫైట్ చేసింది. మళ్ళీ అంటున్నారు, మళ్ళీ ఫైటింగ్, మళ్ళీ యుద్ధం ఉందని చెప్తున్నారు. కాబట్టి అక్కడి నుంచి ఈ తీసుకొచ్చి మరి ఆయన కబురు చేశారు. ఏమనంటే, అమ్మా మొర్దెకై గారు, నీవైతే రాజరికంలో ఉన్నావు, రాణిగా ఉన్నావు, కాబట్టి నీ ద్వారా దేవుడు నిన్ను రక్షిస్తారేమో ఈ జాతిని గమనించు. నాకు అవకాశం లేదు, నేను వెళ్ళలేను. ఇప్పటికే ఆయన్ని చూసి ఎన్ని రోజులైందంటమ్మా? 30 రోజులు అయిపోయింది. నా దగ్గరికి రాలేదు. ఆయన రాజకీయ కార్యకలాపాలలో ఉన్నారు, రాజ్యం గురించి ఆలోచిస్తున్నారు. నేను వెళ్ళలేను. ఆయన పిలవకుండా వెళ్తే ఏమవుతుంది? చంపేస్తారు. నేను వెళ్ళలేను అంటే, ఓహో నీకు గర్వం వచ్చిందని చెప్పి ఆయన అన్నారు. వెంటనే అన్నారు, నా కోసం ఉపవాసం ఉండండి, మరణిస్తే నేను మరణించడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది మనం సిద్ధంగా ఉన్నామండి? ఈరోజు దేవుడు చెప్పట్లే ఎవరిని చనిపోమని. నేను చనిపోతాను యేసు కోసం అని అన్నారా? మీకు ఒకటి గుర్తుందా? తెలుసు అందరికీ. సోల్జర్స్గా పంపిస్తున్న ప్రతి తల్లిదండ్రులకి ఒకటి గుర్తు రావాలి. ఏమని? నా కొడుకు తిరిగి వస్తాడో లేదో. అవునండి, మళ్ళీ వస్తాడని తెలుసు. అసలు ఇంకా చనిపోతానికే పంపిస్తారు వాళ్ళు. బ్రతికుంటే ఆయన ఏడుస్తూ పంపిస్తారు. పెళ్ళై వెళ్ళిపోయిన వాళ్ళు, పసిబట్టలతో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, పసిబిడ్డలను చూసుకోవడానికి అవకాశం లేని ఉన్నారు. మరణానికి దేశం కోసం మనం ఈ రోజున ఇలా హాయిగా ఉన్నామంటే ఎంతోమంది మన కొరకు కాపలా కాస్తున్నారు. వారికి సరైన ఆహారం ఉండదు, బూట్లే ఉంటాయి, 15 కిలోలు షూస్, పాప ఎన్ని వేసుకొని ఇంత ఆహారం తింటూ చాలా భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ మనకి సుఖశాంతులు ఇస్తుంటే మనము అనవసరంగా గొడవలు పడతాం. కాబట్టి దేవుడు చెప్తున్నారు, ఇక్కడ హామాను గారు చేసినటువంటి పని మరి తిరస్కరించడానికి, ఆ తల్లిని వాడుకోవడానికి దేవుడు ఆయత్తపరుస్తున్నారు. ఆమె సిద్ధపడి రాజభూషణాలు వేసుకొని వెళ్తున్నప్పుడు ఎన్ని అవమానాలు పొందుకుందో. చావడానికి వెళ్తున్నావని ఎవరన్నారు అని ఉంటారు కదా. రాజప్రసాద్ అంటే మన ఇళ్ళులాగా ఉండవుగా, చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి. ఆమె నడిచి వెళ్తూ ఉన్నప్పుడు ఆభరణాలు ధరించుకొని ఎంతమంది అవమానించారో, చావడానికి వెళ్తుందని. మరి యేసు ప్రభు గారు ఒక పాపని చనిపోయిన పాపని లేపడానికి వెళ్తుంటే శిష్యులు అనలేదా, మనం కూడా చావడానికి వెళ్తున్నాం పదా అన్నారు కదా. మరి ఎస్తేరమ్మని కూడా అలాగే మరి అవమానపరిచిన వారు అనేక అయినా కానీ ఆమె ధైర్యంగా వెళ్ళి నిలబడినప్పుడు దేవుడు అక్కడ రాజుగారు ఏం చేశారు? రాజదండాన్ని. ఇప్పుడు మరణం దాటిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు మీరు ఇంకనూ పాపులై ఉండగా తగిన సమయంలో ఆయన రక్తాన్ని చిందించి నువ్వు మరణించకుండా జీవంలోకి నడవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చారు. దేవుడి నుంచి దూరం అవ్వడానికి కాదు, పాత నిబంధన నుంచి వారిని లాగడానికి ఆయన వచ్చారు. క్రొత్త నిబంధనలో మనందరినీ పరలోకం తీసుకెళ్తానికి, మన స్వాస్థాన్ని అనుభవించడానికి దేవుడు యేసు ప్రభుగా ఈ లోకానికి వచ్చారు. ఆయన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని రక్షిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆ తల్లి చేసింది ఏంటి? 3 రోజులు ఉపవాసం. ఎంత కన్నీరు గాచారు, ఎంత భయాన్ని. అసలు మనం అన్ని స్టెప్స్ చెప్పుకున్నాం. ఆమె వెళ్ళినప్పుడు వివాహం చేసుకోవచ్చా, అన్ని మతానికి పూజించవచ్చా, ఇవన్నీ అన్నీ చేసింది ఆవిడ. అన్నీ చేసి చివర అంశంగా వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళగానే నీకేం కావాలో కోరుకో, అర్ధరాజ్యం ఇవన్నీ. మనమైతే వెంటనే ఏమంటాం? ఇచ్చేసే అంటాం. ఇచ్చేసే. ఎందుకంటే హాఫ్ రాజ్యంలో తీసుకెళ్ళి మన వాళ్ళందరినీ పెట్టేయచ్చు కదా.
ఇక మరణం ఎక్కడుంది? మరణం ఎక్కడుంది? డబ్బుకు లొంగే స్త్రీలు కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాస వీర వనితలు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఉన్న వారు కూడా అలాగే ఉన్నారని నేను నమ్ముతున్నాను. చెప్పాను కదా ముందే, కన్నీరు కార్చానని. కాబట్టి అలాంటి విశ్వాసం మనలో పరిమళించాలి. కాబట్టి ఆ స్త్రీ, ఆ ఎస్తేరు గారు కనుక నాకు సగం రాజ్యం ఇవ్వమంటే వెంటనే రాసేవారు. ఎందుకంటే వష్టిని ఎల్లగొట్టిన ఆయన ఎంతసేపు ఆయనకి పని. కానీ ఆమె అడగలేదు. ఏమడిగింది? ఎక్కడ పడిపోతారు పురుషులు? తల్లులకి తెలుసు కదా, భోజనానికి రా, భోజనానికి అన్నారు, అంతే. వెంటనే నేను కూడా రావచ్చు అని ఆయన సంతోషపడుతున్నారు. ఎవరు? హామాను. నువ్వు కూడా భోజనం పెట్టేశారు. ఈయనకేమీ తోచక ఆయన చదువుతూ ఉన్నప్పుడు ఒక అక్షరం కనబడింది. ఏమనంటే, గేటు దగ్గర ఉన్నటువంటి మొర్దెకై నన్ను మరణం నుంచి తప్పించారు అని. ఆయనకు అవసరమేముంది చెప్పడానికి? ముందే చెప్పుకున్నాం, ఆయన అక్కడ వాచ్మెన్గా కాదు, ఊరినే కూర్చోలేదు అని, రాజా పని మీదే ఉన్నారని. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన విని పంపించారు. పంపించినప్పుడు, ఎందుకని రాజుగారు చచ్చిపోతే ఏమవుతుంది, రాణి పరిపాలించవచ్చుగా. కానీ వాళ్ళు అంతటితో ఆగుతారమ్మా? ఆగరు కదా. వెంటనే ఉపపత్నులను మరి మనకి ఆయన ఉన్నారు కదా, అబ్షాలోం గారు ఏం చేశారు? భయపడిపోయారు దావీదు గారు. అమ్మో, అబ్షాలోము మూర్ఖుడుగా వస్తున్నాడు, అందరం వెళ్ళిపోదాం, లేకపోతే ప్రజల్ని చంపేస్తాడని పారిపోయారు. లేకపోతే ఆయన యుద్ధం చేయలేక కాదు, కుమారుడిని గెలవలేక కాదు, పారిపోయారు. అక్కడ అవార్డ్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మరి వెంటనే హామాన్ గారు చేసినటువంటి పనిని తిరస్కరించడానికి చదివినప్పుడు ఏం చేయాలని హామాన్ అడుగుతున్నారు రాజు. చూడండి, అక్కడ మరణం రాలేదు, కానీ దీవెన ప్రవహిస్తుంది. దేవుని కోసం నీ జీవితాన్ని సమర్పించినప్పుడు దీవెన ఎప్పటికి ఉంటుంది, యుగయుగాలు. మనం బ్రతికున్నంతకాలం మనకు తెలిసిన సర్కిల్లోనే. ఇప్పుడు అంత కాకపోవచ్చు. మనందరికీ తెలుసు, ఇడా స్కడ్డర్ అని, సోఫియా స్కడ్డర్ అని తమిళనాడులో పుట్టారు. ఒక డాక్టర్ వంశము, మిషనరీగా వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ వచ్చి, వాళ్ళ తాతగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ అమెరికా నుంచి వచ్చి, అప్పట్లో 18th సెంచరీలో చాలా కరువు ఉండేది మన భారతదేశంలో, మరి ముఖ్యంగా తమిళనాడు అంతా కలిసి ఉండేది కదా, ఆంధ్ర తమిళనాడు. చాలా కరువు దేశంలో చూసి ఆమె అనుకున్నారంట, మా నాన్నగారు వాళ్ళు పడ్డ ఆ బలహీనత నేను పడకూడదు, నేను ఇక్కడ ఉండను, నాకు నచ్చలేదని అమెరికా వెళ్ళిపోయారు. కానీ ఒకనొక సందర్భంలో ఆమె తిరిగి వచ్చినప్పుడు ఒకరోజు నైట్ కూర్చొని వాళ్ళ అమ్మగారికి బాగోపోతే తిరిగి వచ్చారు అమెరికా నుంచి. అప్పుడు 17-18 years గర్ల్ అనమాట, యవనస్తురాలు. ఒక అతను వచ్చి, మా వైఫ్ డెలివరీ అవుతా ఉన్నారు, రా వచ్చి డెలివరీకి చేయమంటే, మా అమ్మగారికి బాగాలేదు. ఇద్దరు డాక్టర్స్ అనమాట, తల్లిదండ్రులు. అంటే మా నాన్నగారు వస్తారంటే, వద్దు, పురుషుడు మా స్త్రీలను ముట్టుకోకూడదు, చూడకూడదు. అలాగే ఇంకొక వ్యక్తి, ముగ్గురు వస్తారు ఒక నైట్లో. తెల్లవారు విన్నప్పుడు ఏం జరిగింది, ముగ్గురు స్త్రీలు చనిపోయారు, బిడ్డలు చనిపోయారు. అప్పుడు అమ్మ ప్రార్థన చేసి కన్నీరు కార్చి, ప్రభువా నేను వీరి కోసం ఏం చేయాలి అని చెప్పి ప్రార్థన చేసుకున్నారంట. ఒక అంశము మన హృదయాన్ని కదిలించాలి. ఎప్పుడు కదిలించకుండా అలాగే ఉంటే, పేతురు బండ అన్నారు కాబట్టి మనం కూడా బండలాగా ఉంటే ఎలాగా? పేతురు బండ అంటే అక్కడ వేరే ఉంది ఉద్దేశం దేవుడిది. ఆ బండ మీద సంఘం కడుతున్నారు, మనం ఇంకా బండల్లాగా ఉంటే కాదు కదా, మారాలి కదా. కాబట్టి ప్రభు చెప్తూ ఉన్నారు అక్కడ. మరి ఆ స్త్రీకి, స్కడ్గర్ గారికి వచ్చినటువంటి మార్పు వాళ్ళ మమ్మీ డాడీతో చెప్తుందమ్మా, నేను డాక్టర్ చదువుకొని మరలా ఇండియా వస్తాను అన్నప్పుడు సంతోషించారు వాళ్ళు. చూడండి, వాళ్ళ ఎంటైర్ అమౌంట్, డబ్బు కానీ వాళ్ళకున్న సమయం కానీ అన్నీ ఇండియాకి పెట్టేశారు. ఆమె వెళ్ళి చదువుకొని ఇండియా వచ్చి చెన్నైలో మరి స్త్రీలకి వైద్యం నేర్పించి, చదువు చెప్పించి, అందరితో మాట్లాడి ఒక మంచి కాలేజ్ ఏర్పాటు చేసి, ఆమె అనుకున్నారంట, అంత పెద్ద చెప్పడానికి స్టోరీ టైం లేదు కాబట్టి, ఆ కొంచెంలో ఆమెకు ఉన్నటువంటి జ్ఞానంతో ఒక 40 పడకల బెడ్ హాస్పిటల్ కట్టి అందులో డాక్టర్ చదువుకోవడానికి లేడీస్కి అవకాశం ఇచ్చినప్పుడు అనుకున్నారంట, ఒక్కరికన్నా నేను డాక్టర్ చదివించగలనా అనుకున్నారంట. కానీ ఆ సంవత్సరంలోనే 40 మంది జాయిన్ అయ్యారంట. అలాగా ఆ తల్లి చేసిన సేవ. మళ్ళీ మొబైల్ సర్వీస్ చేసేవారంట డాక్టర్గా. గూడు రిక్షాలో, అదే ఎద్దుల బండి ఉంటుంది కదా, ఎద్దుల బండిలో మందులు వేసుకొని మొబైల్ సర్వీస్ చేసేవారంట. నిజంగా ఎంత ధన్యులు వారందరూ. 1960లో ఆమె చనిపోయారు. 86 yearsకి చనిపోయారు ఆవిడ. కాబట్టి 1870లో ఆమె జన్మించారు. కాబట్టి చూడండి, మన కాలంలో మన కళ్ళ ముందు ఎంతోమంది అద్భుతాలు చేస్తూ ఉన్నారు. ఆమెకి ఈ మధ్య రీసెంట్గా 2000లో ఆమె పేరు మీద స్టాంప్ కూడా రిలీజ్ చేశారు.
కాబట్టి ఎంతోమంది గొప్ప స్త్రీలు ఉన్నారు. అలాగే మీరు కూడా మీ పరిమితిలో మనం అందరం కూడాను ఒక ప్రత్యేకమైన స్త్రీమూర్తులుగా తయారవ్వాలి. మిమ్మల్ని తలుచుకోగానే వాళ్ళ బాధ తగ్గిపోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ ముఖం చూడగానే, మీ ప్రజెన్స్, మీ ఫోన్ నెంబర్ చూసినా కానీ, అబ్బా ఈ అక్కతో మాట్లాడితే, ఈ అమ్మతో మాట్లాడితే మా సమస్య పోయిందనుకోవాలి. కానీ అబ్బో ఆ క్రిస్టియన్స్కి దండం అనుకునేటట్లు ఉండొద్దు కదండి. ఈ రోజుల్లో అందరూ అదే మాట చెప్తున్నారు. భయపడాల్సిన పరిస్థితి వస్తుంది మనకి. కాబట్టి ప్రత్యేకమైన స్థితి, ఎస్తేరమ్మకి దయ అలా పుట్టిందో మనల్ని చూసినప్పుడు అయితే పురుషులు మాకు కాదని కాదు కదా. సంఘం గురించి దేవుడు ఏం చెప్తున్నారు? స్త్రీ అని కానీ పురుషుడు అని కానీ భేదం లేదని చెప్తున్నారు కదా. యేసు ప్రభుకు ఆ భేదం లేనప్పుడు మనకెందుకు? అందరికీ ఉంది కదా. కాబట్టి ప్రభు చెప్తున్నారు, హామానుని మరి ఎవరిని ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, రాజుగారు ప్రాణాన్ని కాపాడారు కాబట్టి అతను ఏం చేద్దాం అన్నప్పుడు గుర్రం మీద ఎక్కి ఆయన్ని గొప్ప చేయాలి, రాజు రెండవ గుర్రం మీద ఎక్కిద్దాం అనగానే అది నేనే అనుకుంటున్నాడు హామాను. కానీ కాదు, మొర్దెకైకి వచ్చింది. దాని తర్వాత మరి మనందరికీ బాగా తెలిసి స్టోరీలు. అయితే హామాను గారు ఆయన పెట్టినటువంటి ఉరికొయ్యి మీద ఆయన చంపేశారు వాళ్ళ పిల్లల్ని అందరినీ కూడాను. దాని తర్వాత జరిగిందే పూరీము అనే పండగ. ఏంటి పూరీము? ఇందా చదువుకున్నాం ఏమని, చిట్టిని ఏమంటాం? పూరు, చిట్టీల పండుగ, విజయ పండగ. చూడండి, పూరీము పండగ ఇప్పటికి కూడా మార్చి ఏప్రిల్ నెలలో అదే చేసుకుంటాం. అంతేకాదు అక్కడ నీసాన్ అనేటువంటి మొదటి మాసంలో, ఏంటి నీసానికి కూడా ప్రత్యేకమైన నెలలు ఉన్నాయి. ఎంతో అద్భుతమైనటువంటి మరి వాక్య భాగాలు ఇవన్నీ కూడా. కాబట్టి దేవుడు చెప్తున్నారు, నీసాను మాసంలో జరిగినటువంటి ఆ చిట్టీలు వేటని 12వ మాసానికి అంతం చేయాలి అంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటిది ఉంది. అయితే ఇక్కడ పూరీం అనే పండుగను కూడా ఆమె క్రొత్తగా పుట్టించుకొచ్చారు. ఇజ్రాయేలీలకి మరి ఒక గొప్ప రక్షణ. ఈరోజు ఈ స్త్రీల సమాజం కూడా ఒక గొప్ప మరి పూరీం అనే పండుగ లాంటి సమాజాన్ని తీసుకొని వచ్చారు. అంతేకాదు దేవుడు మరి ఒక చిన్న మాట, తుయతెర స్త్రీ కూడా మరి ఆమె వాక్యం వింటూ ఉన్నప్పుడు హృదయం తెరవబడి పౌలుని ఆ శిష్యుల్ని చేర్చుకున్నారు. అంతటితో ఆగలేదు, కానీ కుటుంబంతో పాటు సంఘాన్ని ఒక సంఘంగా ఏర్పాటు చేసింది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో తుయతెర్య సంఘం వస్తుంది. ఎఫెసస్, స్వర్మ, తుయతెర్య 7 సంఘాల్లో ఒక సంఘంగా ఆమె ఏర్పాటు చేశారు. కాకపోతే కొన్ని అందులో డిస్క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అది ఆ స్త్రీ కాదు, వేరే యెజబెల్ లాంటి మరి స్త్రీలు ఉన్నారని, అంటే చెడగొట్టే వాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి అలాంటి గొప్ప స్త్రీమూర్తుల్లో నీవు ఏ స్థానంలో ఉన్నావు? కుటుంబాన్ని రక్షించుకుంటున్నావా, లేకపోతే జాతిని రక్షిస్తున్నావా, లేకపోతే సంఘాన్ని ఏర్పాటు చేసి సంఘంగా నిలబడాలనుకుంటున్నావా? నీలో ఏ క్వాలిటీస్ ఉన్నాయి? నీవు వ్యర్థమైన స్త్రీగా దేవుడు పుట్టించలేదు, వ్యర్థమైన పురుషుడిగా ఆర్డినరీగా పుట్టించవచ్చు. బహుశా మన తల్లిదండ్రులు తక్కువ ఉండొచ్చు, మన కుటుంబం తక్కువ ఉండొచ్చు, కానీ నీలో ఉన్న దేవుడు గొప్పవాడు. అలాంటి గొప్ప దేవుడిని కలిగిన మనము ఇంకా గొప్పగా దేవుళ్ళు వాడబడి ఈ సంఘానికి ఇంకా మంచి పేరు తీసుకొచ్చి గొప్ప బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆస్వాదింపు చేయను గాక. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి ఉదయింపచేసి మీకు సమాధానము కలుగజేయునుగాక. ఆశీర్వాదం మీద వర్షింపచేయుమీసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము. నీ మహిమీద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్ష